తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే 2 పథకాలను మొదలుపెట్టిన రేవంత్ సర్కార్ ఇప్పుడు మిగిలిన స్కీమ్ల మీద దృష్టి సారించింది. లోక్సభ ఎన్నికలలోపే కీలక పథకాలు మొదలుపెట్టాలని ఫిక్స్ అయింది. హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. ఆరోగ్యశ్రీ సేవల పరిధిని పెంచారు. ఈ 2 గ్యారెంటీలు అమల్లో ఉన్నాయి. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని సీఎం రేవంత్ చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు మిగతా 4 గ్యారెంటీలను అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. తెలంగాణ ఆడబిడ్డలకు రేవంత్ గుడ్ న్యూస్ చెప్పారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు 1,00,000తో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక తయారు చేయాలని చెప్పారు. దీంతో పాటు అభివృద్ధి పనులపైన సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. విద్యారంగంపైన దృష్టి పెట్టారు. లోక్సభ నియోజకవర్గానికి ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లకు గ్రీన్ సిగ్నల్ ద్వారా నిధుల విడుదలకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించేందుకు స్థలం గుర్తించాలని చెప్పారు. గురుకులాలకు సొంత భవనాల నిర్మాణానికి అంచనా వ్యయం రూపొందించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. అయితే ఈ తులం బంగారం ₹1,00,000 లోక్సభ ఎన్నికలకు ముందే అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రయత్నాలు చేస్తున్నారు.